brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఒకప్పుడు తాగునీటి సమస్య, బీడువారిన పొలాలు, కరువు కాటకాలు, వలసలతో సతమతమైన గ్రామం అది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒక ఆలోచన, సమిష్టి కృషి ఆ గ్రామ రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలతో కలకలలాడుతోంది ఆ గ్రామం. భూగర్భ జల మట్టాలు పెరగడంతో రైతులు ఏటా 3 పంటలు పండిస్తున్నారు. కరువుని జయించిన గొట్టిగారిపల్లి గ్రామంపై TV9 స్పెషల్ స్టోరీ. ఒక ఆలోచన, సమిష్టి కృషి ఆ గ్రామ రూపురేఖల్నే మార్చింది. ఒకప్పుడు ఈ గ్రామానికి వచ్చిన వారంతా కూడా ఎక్కడ చూసినా ఎండిపోయిన పొలాలు, బీడివారిన భూములే దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయి. అంతటి కరువును జయించిన గొట్టివారిపల్లి గ్రామంపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం గొట్టిగారిపల్లి. ఇక్కడి రైతులు చాలా రోజుల వరకు వర్షాధారంగానే పంటలు పండించేవారు. ఒకవేళ వానలు సరిగా పడకపోయినా, క్రమం తప్పినా వేసిన పంటలు దెబ్బతిని పెద్ద ఎత్తున నష్టపోయేవారు. మరికొంతమంది రైతులైతే సాగునీరు లేక, పంటలు వేసే పరిస్థితి లేక కూలి పనులకు వెళ్లేవారు. అయితే 2001లో గ్రామస్తులు చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఆ గ్రామ రూపురేఖల్నే మార్చేశాయి. వాటర్ షెడ్ పథకం 6వ దశ కింద గొట్టిగారిపల్లికి 22 లక్షల్ని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి సంరక్షణపై చైనాలోని హుబై రాష్ట్రంలో విజయవంతమైన చతుర్విధ జల ప్రక్రియ పద్ధతిపై గ్రామస్తులు నిపుణుల ద్వారా అవగాహన పొందారు. అది అప్లై చేశారు. ఈ ప్రక్రియలో నీరు వృధా కాకుండా ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చర్యలు చేపట్టారు. ఇలా వీరు చేపట్టిన పథకంతో రైతుల సాగునీటి కష్టాలు తీరిపోయాయి. ఈ గ్రామ రైతులు అమలు చేస్తున్న ఈ ప్రక్రియతో ప్రేరణ పొందిన రాజస్థాన్ రైతులు కూడా దీన్ని అమలు చేస్తున్నారు. మేము వేసిన పంటలు వచ్చేసి కందులు, అల్లము, ఆలుగడ్డ, చెరుకు, సబ్జీ. ఇప్పుడు రీసెంట్గా అరటి చెట్లు పెట్టినండి. వాటర్ కోర్స్ బాగున్నాయి కాబట్టి మా ఊళ్ళో చెగడాలు అన్ని రకాలుగా వాటర్ కోర్స్ పెరిగింది. అప్పట్లో వాటర్ లేకుండా ఇప్పుడు వాటర్ బాగానే ఉంది కాబట్టి అన్ని పంటలు వేస్తున్నాం. సంవత్సరానికి 3 పంటలు తీస్తున్నాం. ఒకప్పుడు జర ఘోరంగా ఉండే వాటర్ ఫెసిలిటీ లేదు కదా. ఇప్పుడు వాటర్ బాగున్నాయి, గ్రౌండ్ వాటర్ అనేది పెరిగినాయి. ఉపాధ్యామి పని చేయించి అక్కడక్కడ కోపులు తీసి వాటర్ నిలవడం జరిగింది. అప్పుడు భూగర్భ జలాలు పెరిగినాయి. మా ఊరు నుంచి పక్క రాష్ట్రాలకు పనికి వెళ్ళేవాళ్ళు, అయితే మా ఊరికి పక్క రాష్ట్రాల నుంచి పనికి వస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియలో భాగంగా గుట్టలపై నుంచి దిగువకు వచ్చే నీటిని పొలాల వైపు వచ్చేలా చాలా చోట్ల మట్టి కట్టలు నిర్మించారు, కందకాలు తవ్వారు, నీటి చెక్ డ్యాంలు కట్టారు. ఆ నీరు చెక్ డ్యాంలోకి వెళ్లే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో కురుస్తోన్న వాన నీరు ఇప్పటికీ ఈ ఊరు దాటడం లేదంటే ఎంత పకడ్బందీగా నీటి సంరక్షణ చర్యలు వారు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా గ్రామంలో భూగర్భ జలమట్టం పెరిగిందంటున్నారు రైతులు. ఇక్కడ 2000 సంవత్సరంలో చాలా వాటర్ ప్రాబ్లం ఉండేది. అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు వలసలు వెళ్ళేవాళ్ళు. ఎక్కడంటే నర్సాపూర్ ఆ సైడు వరి కోయడానికి సంవత్సరానికి సరిపోయేంత వడ్లు చేసుకొని వచ్చి మళ్ళా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ రైతులు బోరు వేసినా 200 ఫీట్ల కానీ వాటర్ పడుతున్నాయి. నార్మల్గా అయితే అప్పుడు 500 కొట్టినా ఒక్క బోరు విట పడకపోయేది. ఇప్పుడు 200 ఫీట్లకే వాటర్ పడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం సాగునీటి కోసం బోర్లు వేస్తే ఫలితం ఉండేది కాదు. ఇక్కడ 500 ఫీట్ల దాకా బోరు వేసినా చుక్క నీటి జాడ కనిపించకపోయేది. కానీ ఇప్పుడు 60 నుంచి 120 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభిస్తోంది. గ్రామంలో 350కి పైగా బోరు బావులు, 50 వరకు బావులు ఉన్నాయి. ఈ బావుల నీటితో 1600 ఎకరాలకు పైగా భూమిని సాగు చేస్తున్నారు. ఏటా 3 పంటలు వేసి మంచి ఆదాయం పొందుతున్నారు ఇక్కడి రైతన్నలు. గతంలో కూలీ పనులకు వలస వెళ్లిన వారే ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలకు తమ గ్రామంలో పనులు కల్పిస్తున్నారు. కోహిర్ మండలం గొట్టిగారిపల్లిలో ఒకప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎండిపోయిన పంటలు దర్శనమిచ్చేవి. కానీ ప్రస్తుతం ఆ సీన్ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 3 పంటలు పండిస్తున్నారు ఈ ప్రాంత రైతులు. ఎక్కడ చూసినా కూడా పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో నీరు అనేది ఉండకపోయేది. సాగుకు కానీ తాగడానికి కానీ నీటి వ్యవస్థ పూర్తిగా లేని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా ఇక్కడ ఉన్న రైతులు, గ్రామ పెద్దలందరూ కలిసి చతుర్విధ
ఆ క్రమంలో నీటిని సంరక్షించుకోవడం ప్రారంభించారు. వివిధ ప్రణాళికలు రచించుకొని అందరూ కలిసి ఈ వర్షపు నీటిని వృధాగా పోయేటటువంటి నీరుని అంతటా కూడా ఒక చేటకు ఒక దగ్గరికి చేర్చి ఈ విధంగా నీటి లభ్యతను పెంచుకున్నారు. చాలా రకాలుగా చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసుకున్నారు. సో ప్రస్తుతం భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా నిండి కనిపిస్తున్నాయి. ఎక్కడ బోరు వేసినా కూడా నీరు పడుతుంది. పాత బావిలలో కూడా నీరు సమృద్ధిగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి పనులు లేక వ్యవసాయం పండకపోవడంతో ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు కూలీలుగా వెళ్ళేవారు. కానీ ప్రస్తుతం అట్లాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ కూలీలను తీసుకొచ్చి వారికి ఈ ప్రాంతంలో ఇక్కడ రైతులు వారికి పనిని కల్పిస్తున్నారు. వాననీటి సంరక్షణలో ముందుకు దూసుకుపోతోన్న గొట్టిగారిపల్లి గ్రామీణాభివృద్ధిలో పలు పనుల్ని చేపట్టి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామం సాధిస్తున్న పురోగతి నేపథ్యంలో 2010 అక్టోబర్ 2న నిర్వహించిన ఉపాధి హామీ ఉత్సవాల్లో గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. వలసలు ఆగిపోయాయి. కరువును జయించిన గ్రామంగా గొట్టిగారిపల్లి గ్రామం నిలిచింది. ఈ గ్రామాన్ని చూడటానికి చాలా మంది రైతులు, మేధావులు, రాజకీయ పార్టీల నేతలు వస్తున్నారు. గొట్టిగారిపల్లి గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించి ముందుకు సాగుతున్న తీరు దేశంలోని అన్ని గ్రామాలకు అనుసరణీయమే. ఇది గొట్టిగారిపల్లి గ్రామ రైతుల సక్సెస్ స్టోరీ. ఒకప్పుడు వ్యవసాయానికి నీరు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడినటువంటి ఈ ప్రాంత రైతులు అందరూ కలిసికట్టుగా ఒక ప్రణాళికను రచించి వచ్చే వర్షపు నీటిని సరిగ్గా కాపాడుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక మన ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా నీటి ఎద్దడి ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటే 3 పంటలు పండించే అవకాశం లేకపోలేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, గొట్టిగారిపల్లి గ్రామం నుండి.